హాయ్ గైస్ ఎట్లా కామన్ మంచిగా నడుస్తుందా భయ్యా ఇవాళ వీడియోలో నేను ఫస్ట్ టైం మీడియాటెక్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నా భయ్యా దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుంది నా ఒపీనియన్ ఏంది నా ఒపీనియన్ ఎందుకు మారింది లాస్ట్ 6 ఏళ్లలో ఏమి మారింది మీడియాటెక్ ప్రాసెసర్స్ లో అనేది ఇవాళ వీడియోలో చూద్దాము వీడియోని ఎండ్ వరకు చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ ఏదో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటా లాస్ట్ 15 రోజులుగా OPPO Reno 10 5G వాడుతున్నాను నేను సో మీరు ఏది వాడుతున్నారో నా కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను తెలుసుకుంటాను లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను గుండెకాయలు ఇస్తాను భయ్యా బేసిక్ గా భయ్యా నేను లాస్ట్ 15 రోజులుగా OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ వాడుతున్నా దీంట్లో నేను నా సిమ్ కార్డ్ వేసాను నా బిజినెస్ కాల్స్ చేశాను నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను గేమింగ్ ఆడాను డిజైన్ పరంగా చూసుకుంటే భయ్యా బ్యాక్ సైడ్ డిజైన్ అయితే అసలు ఎవ్వరు కన్ను ఆర్పలేరు భయ్యా లిటరల్లీ చాలా అంటే చాలా అట్రాక్టివ్ లుక్ అనేది ఉంది చాలా ప్లీజింగ్ ఉంది అండ్ బయటికి తీసుకెళ్ళినప్పుడు చాలా మంది ఫిదా అయిపోతారు ఈ డివైస్ కి అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఒక 3D కేస్ కూడా పెట్టేశారు దీనివల్ల ఏంటంటే మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది కేస్ వేసిన తర్వాత కూడా మారదు స్పెసిఫిక్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఫోన్ ఓవరాల్ గా ఏదైతే స్లిమ్నెస్ ఉందో అది 7.99 mm అనమాట సో అండ్ వెయిట్ 185 grams అనమాట కేస్ వేసిన తర్వాత కూడా మీకు అదే లైట్ వెయిట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదే సన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే భయ్యా చాలా అంటే చాలా మార్చేశారు మీకు రెనో ప్రీవియస్ సిరీస్ చూసుకుంటే దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది దీంట్లో మీకు 3D కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు భయ్యా సూపర్ హై 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చారు ఈ డిస్ప్లేలో 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి భయ్యా ఒకటి పీక్ బ్రైట్నెస్ 950 నిట్స్ వరకు వెళ్తుంది అనమాట సో బయట ఎండలోకి వెళ్ళినా మీకు మంచి విజిబిలిటీ అనేది ఉంది రెండోది DCI P3 కూడా యూజ్ చేశారు దీని వల్ల మీకు కలర్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి HDR+ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు దీని వల్ల మూవీస్ అప్పుడు కానీ యూట్యూబ్ అప్పుడు కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి యూజ్ చేసిన మూవీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి భయ్యా కలర్స్ అనేవి చాలా అంటే చాలా పంచిగా నీట్ గా ఉన్నాయి గ్లాస్ అయితే మీకు డ్రాగన్ టైల్ స్టార్ టు గ్లాస్ యూజ్ చేశారు ప్రొటెక్షన్ కి ఓవరాల్ డిస్ప్లే టు బాడీ రేషియో 93% అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 యూజ్ చేశారు భయ్యా మీడియాటెక్ లోనే ద ఫాస్టెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట ఇది ఎందుకని నాకు చాలా బాగా నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ఆఫ్ మీడియాటెక్ ప్రాసెసర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇది పర్ఫార్మెన్స్ అండ్ అంతేకాకుండా అంత బాగోదు అని భయ్యా ఎందుకంటే నేను అప్పుడు ఒకసారి వాడినప్పుడు నాకు అంత మజా రాలే బట్ ఇప్పుడు దీన్ని వాడినప్పుడు ఇది పర్ఫార్మెన్స్ అండ్ అంతేకాకుండా ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాసెసర్ అయిపోయింది భయ్యా ఒకవేళ మీరు గేమింగ్ చేద్దాం అనుకుంటే మీడియాటెక్ హైపర్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీంట్లో మీకు లాగ్ ఫ్రీ అండ్ అంతేకాకుండా స్మూత్ గేమింగే కాకుండా బెస్ట్ పార్ట్ ఏంటంటే హీటింగ్ కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట అండ్ ఎఫిషియన్సీ పరంగా అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఉంది ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ పరంగా కానివ్వండి బ్యాటరీ పరంగా కానీ అన్నిటి పరంగా చాలా అంటే చాలా బాగుంది లిటరల్లీ నా ఒపీనియన్ ఆఫ్ మీకు ఏదైతే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏదైతే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉందో పర్ఫార్మెన్స్ లో మీడియాటెక్ ది 4-5 years బ్యాక్ ఒకవేళ 100కి 50 మార్క్స్ ఉంటాయి మీడియాటెక్ కి ఇప్పుడు 97-98కి వెళ్ళిపోయింది భయ్యా పర్ఫార్మెన్స్ 100కి అంటే ఇంత లెవెల్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లీస్ట్ మీడియాటెక్ ప్రాసెసర్ ఈ పవర్ఫుల్ ప్రాసెసర్ కి ఇంకా యాడ్ ఆన్ గా 8GB ర్యామ్ ఇస్తున్నారు ప్లస్ 256GB స్టోరేజ్ వల్ల మీకు ఒక పర్ఫార్మెన్స్ లిమిటెడ్ గా ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు OPPO Reno సిరీస్ గురించి మాట్లాడుతూ కెమెరా గురించి మాట్లాడకపోతే ఇజ్జత్ పోదు లిటరల్లీ ఎందుకంటే OPPO Reno సిరీస్ స్పెసిఫికల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఉంటాయి అండ్ దీంట్లో కూడా కెమెరా చాలా అంటే చాలా బాగుంది భయ్యా ఎందుకో చెప్తా దీంట్లో సపరేట్ మీడియాటెక్ APU 550 టెక్నాలజీ యూజ్ చేశారు మీరు దిగుతున్న ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి డీటెయిల్డ్ గా ఉంటాయి అది లో లైట్ అయినా నార్మల్ లైట్ లో అయినా ఎందుకంటే ఇందులో మీకు 64 మెగాపిక్సెల్ OV64B మెయిన్ కెమెరా సెన్సార్ ఇచ్చారు సెకండ్ కెమెరా వచ్చేటప్పటికి మీకు 32 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ IMX 709 సెన్సార్ అనమాట అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇచ్చారనమాట ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 32 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు సో కెమెరా పరంగా సెల్ఫీ పరంగా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది అది డీటెయిల్స్ పరంగా కానివ్వండి లో లైట్ పర్ఫార్మెన్స్ కానివ్వండి ఓవరాల్ వీడియో ఎక్స్పీరియన్స్ కానివ్వండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు దీని ఓవరాల్ బ్యాటరీ ఏదైతే ఉందో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ వల్ల కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంది నేను చాలా అబ్జర్వ్ చేశాను గేమింగ్ అప్పుడు కూడా మీకు బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ లేదు అండ్ బెస్ట్ పార్ట్ ఏందో తెలుసా చాలా ఆప్టిమైజ్డ్ గా ఉంది బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఎందుకంటే ఇందులో మీకు 67 వాట్ సూపర్ బుక్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇచ్చారు 47 minutes లో మీకు 100% ఛార్జింగ్ అయిపోతుంది అనమాట బ్యాటరీ పరంగా ఎక్కడ మీకు ప్రాబ్లం రాదు భయ్యా మీకు ఒకసారి 100% ఛార్జ్
మ్యాచ్ పెట్టారంటే ఈజీగా 5 to 6 7 అవర్స్ మీకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది మీరు చేసే యాక్టివిటీని బట్టి. ఒకవేళ జల్దీ అయిపోయిన ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేనే ఉంది, బిందాస్ గా ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. స్పీకర్స్ భయ దీంట్లో స్టీరియో స్పీకర్స్ యూజ్ చేశారు. హై వాల్యూమ్ మోడ్ అని ఒకటి ఉంది భయ. లైక్ లెట్స్ సే మీరు ఎప్పుడైనా ఏదైనా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ స్పీకర్స్ కానీ దాంట్లో ఏంటంటే హై వాల్యూమ్ లోకి వెళ్ళినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఆడియో పడిపోతుంది. హై వాల్యూమ్ మోడ్ వల్ల సౌండ్ 200% వెళ్ళటమే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఆడియో ఎక్కడ పోదనమాట. దీని వల్ల మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ 10 times పెరుగుతుంది. 15 రోజుల రివ్యూలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి భయ్యా, నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీడియాటెక్ ప్రాసెస్ మీద నా ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. ఒకప్పుడు ఏంటంటే మీడియాటెక్ ప్రాసెస్ అనేవి అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు అనుకున్నాను. బట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో మీడియాటెక్ ప్రాసెసర్ లో నేను మంచి పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది చూసాను. అండ్ గేమింగ్ కూడా భయ్యా, మీరు కనుక ఎబో మీడియాకర్ గేమింగ్ కనుక చేస్తున్నట్టయితే అన్ని మీకు మీడియం అండ్ హై గ్రాఫిక్స్ లో వస్తాయి. అండ్ మీరు ఎటువంటి ల్యాగ్ ఫ్రీ స్మూత్ గా లెస్ హీటింగ్ తోటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఏదైతే మీకు మీడియాటెక్ APU 550 టెక్నాలజీ యూజ్ చేశారో దీనివల్ల డీటెయిల్డ్ ఫొటోస్ అండ్ డీసెంట్ ఫొటోస్ వస్తాయి. మీకు మరీ ఫ్లాగ్షిప్ లెవెల్లో టాప్ 100 ఇవ్వను, బట్ 100కి 90% ఆఫ్ ద ఫొటోస్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ డీటెయిల్డ్ ఫొటోస్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ఒక 30-35,000 ఏదైనా స్మార్ట్ ఫోన్ ఎతుకుతున్నారు అండ్ నన్ను ఏదైనా రికమెండ్ చేయమంటే మీ రికమెండేషన్ లిస్ట్ లో OPPO Reno 10 5Gని 100% యాడ్ చేసుకోమని చెప్తాను. ఫీచర్స్ అండ్ ప్రైస్ చాలా కాంపిటేటివ్ ప్రైసింగ్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీని పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది గైస్ ఓవరాల్ గా వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.